హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా నేను మా ఇంట్లో ఎలా చేస్తున్నానో ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు క్యాబేజ్, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత మనం క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం పెద్దదైతే ఒక ఉల్లిపాయ, లేకపోతే చిన్నవైతే 2 సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకొని చిన్నగా కలుపుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు మగ్గించుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా మగ్గిన తర్వాత మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం సేపు లిడ్ పెట్టి సిమ్లో ఒక 5 to 6 minutes వరకు దీన్ని మగ్గించుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా లిడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకొక 1 minute అలా పెట్టుకొని వదిలేద్దాం. అంతే, రెడీ. వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe our channel.